ఏ మా బావ మగోడు సిగ్గు శరం లేదా బుద్ధి నన్ను కొడతారా నువ్వెంత వెల్కమ్ టు హ్యాష్ నేను అంజనీ దాస్. నేను మీ సుధాకర్ మస్కూరి. Tag your thoughts. ఏదో తేడాగా ఉందేంటి? ఎట్లా కుడుతున్నావు రాము? ఎందుకు కుదురుతున్నావు? నీకేం కావాలంటరా? నాకు దస్తా పేపర్లు బస్తా పెన్నులు కావాలి. నాకేం కావాలి నీకెందుకు? నువ్వు ఎందుకు వచ్చినావు? నా ఇష్టం వస్తా బరాబర్. నీదా రోడ్డు నీదా? ట్యాక్సీ కడుతున్నా నేను. నేను కూడా కడుతున్నా ట్యాక్సీ. కట్టుకోమని ఈమెకెందుకు కడుతున్నావు? చెయ్యడు మర్దలు చేయి పట్టుకుంటా అవరబైను పాపం ఫీల్ అన్నట్టున్నారు. బైరిస్తా ఇచ్చండి సార్ పాపం. ఏమనుకుంటున్నా హిందీ అన్నా కొడుక ఏమనుకుంటున్నా? దాని దగ్గరికి పోతున్నారా బయట? నువ్వు ఓడరా భయ్ అసలు అందగత్తలు ఎట్టుకోవాల్సిన అవసరం సిగ్గు శరం లేదురా నీకు? సిగ్గు శరం మానం మర్యాద ఏది లేదంటారా? నువ్వు మొగలు పండి నడురా నీకు బిడ్డ కాదు నేను బావాని. నాడు నీకు నేను సడకునైతా ఎవర్రా నువ్వు? ఎక్కువ కాదు. నీ పెళ్లి చేసుకొని నేను ఎందుకు చేసుకున్నావు? ఎవరు పెళ్లి? నువ్వెవరు? నా మరదలరా భయ్. నీ మరదలైతే నేను చేసుకున్నాను. నా మరదలు నువ్వెందుకు చేసుకుంటావురా భయ్? నా మరదలు నువ్వేం చేసుకుంటావు? ఎవరైనా చేసుకోవచ్చు. మైపీ జిమ్ జారం ఇవాళ సత్తా చూపెడదాం. సాయి నువ్వు చేసిన అంశ పనికొస్తుంది నాకు ఇవాళ. నీ బిడ్డ గుద్దల చీడతనే ఏమనుకున్నావు? నీ బిడ్డ గుద్దల చీడతనే ఏమనుకున్నావు? ఏంటి అంత మగాడివా నువ్వు? తీరేసుకో జాకెట్ వేసుకో చెప్తున్నా నీకు. నువ్వు చీరేసుకో జాకెట్ వేసుకో. ప్రియాను ఇట్లా కొడుతున్నా ఏం చేస్తున్నావు వాడు? ఏంద్రా భయ్ నువ్వు? మన లవ్ స్టోరీ చెప్పలే ఆయనకు? మన లవ్ స్టోరీ చెప్పలేను. వచ్చా ఏంటంట? డైరెక్టర్ నువ్వు ఆడోళ్ళైతే రారా. నువ్వే కదా ఎక్కుమన్నావు. నువ్వు ఎక్కుమన్నావు లేదా? ఎక్కాలనా? పిచ్చోడు నీకు ఇది ఒక సైకలాజికల్ డిజార్డర్. నీకు తెలుసా వీడు? నాకు తెలియదు బావా. ఎందుకు వాడు చేయబట్టుకుంటారు పోయి ఏమో బావా నాకు తెలియదు. అదే పోయా అన్నకు తెలుసు, వచ్చే రాజాకు తెలుసు, వచ్చే వాడికి తెలుసు, అన్ని తెలుసు. ఆ బటర్ఫ్లై తెలుసు, ఫ్లాట్కి తెలుసు, బ్యాట్కి తెలుసు. పిచ్చోడు లెక్క ఉన్నాడు బావా. ఈయన ఎక్కడ పిచ్చోన్నా? మా బావ పిచ్చోడు అంటావా? అట్లా అంటుంటే నీకు పౌరుషం రావట్లే. అసలు మొగోడైతే బావా నువ్వు మగోడు కదా. నాకున్న డౌట్లు చాలు, నువ్వు కొత్త రేస్ చేయకమ్మా. అరే నీ ముంగట నీ మరద ముద్దు పెడుతుంటా. గది ఇప్పుడు మొదలవుద్ది చూడు. నీ కుక్క కలిసి చేస్తున్నావు. నేను మొగోళ్ళతో సెక్స్ అయ్యా. నిన్నెవడు అడిగాడు? నువ్వు ముద్దొచ్చి చెప్పా. నీ దానికి రాను నేను నీ దానికే వస్తా.
నువ్వు 1000 సార్లు మాట్లాడు. ఏంది బావా ఆవిడ వస్తున్నాడు. నాకు అయితే లేదు బ్రో, నాకు అయితే లేదు. ఈ మధ్య అట్టి పనులు ఎక్కువ తింటున్నా, నాకు అయితే లేదు. ఇప్పుడేంద్రా పనుకుడు దాంతో కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. బండ్లు కూడా తీసుకోవద్దు చేతులకి. ఏంది నా కోసమా? అంత ఖర్చు నీకోసం. ఎవరి కోసం రా? అనవసరమైన డీటెయిల్స్ మాట్లాడదు. ఎవరు వీడు? నీకోసం చేయమడు బ్రదర్. కరెక్ట్ చెప్పు, నీకు తెలుసా లేదా? నాకు తెలియదు బావా. నీకోసం ఏం చేయమంటావు? ఆమె కోసం నా జీవితం ప్రయోగం చేసాం. బర్రెల గారినో దున్నకున్న దుడ్డులే తెలియలేమరా నీకు? వాడు ఊకో ఎవరినో అంతే వచ్చి మామూలు ఎవరినో పట్టడం నాకు కుదరదు బ్రదర్. నా అనుకునే వాళ్ళు నేను కడతాం. పోమా తీసుకో, తీసుకో. ఎడబమంటే బావా ఆడితో నేను పోయి ఏం చేయను? మన అడుగు బండకు వాడితో మూతం పోయి ఏం చేస్తావు? నీతో వచ్చి నేనేం చేయను? వాడితో ఏం చేస్తావు? నీతో ఏం చేయను? నాతో వస్తే గుసగుసలే గులమ్మలేకు, నాతో వస్తే గుసగుసలే గులమ్మలేకు, గుసగుసలే న్యాయ పిఎస్ కంప్లైంట్ చేయాల్సి నేను ఎంఎస్ కంప్లైంట్ చేస్తాను. ఎంఎస్ ఏంద్రా? ఎంఎస్ పిచ్చిన కొడుక పిఎస్ ఉంటుంది రా. ఎంఎస్ ఎక్కడరా? అరే మంచిగా కొడుక ఎంఎస్ఏ ఉంటుంది. నువ్వేం చేసినావు బావా? ఆడ ఎంఎస్ చేసిందంట. ఏం చేయాలి? ఇంకా కొట్టినా సంపేది ఒకటే ఉంది. నమ్మమాట ఆడ చంపేసి నువ్వేం చేస్తావు? మరి అదే ఆలోచిస్తున్నా. చేతనైతే వాళ్ళ నువ్వు చేయడానికి ట్రై చేయి. నాలా ఎవరు చేయడు, మా బావ చేస్తాడు. నాలా నేనే చేస్తా. మా బావలా నీకు చేయడం రాదు. అవును నేను అట్లా సంబర్కట్ లేక నేను చేయ. బావా నీ అంటుండే బావా అనట్లేదు, సంబర్కట్ అంటున్నా. మా బావ మొగోడు. ఓకే ఊకోవా మా బావ మొగోడు. బుద్ధి నన్ను కొడతారా? ఆయన కొడుతుంది. నువ్వెంత బావా పిచ్చోడితో నీకేంది? ఏం బతుకురా నువ్వు? నాకు వచ్చిందిలో కొట్టే నా దగ్గర పెద్ద తలబాలు ఉంది. ఆడపిల్ల దాన్ని ఊకుంటున్నా బిడ్డ లేకుంటే. నేను ఇద్దరు ఆడపిల్లలను అనుకుంటా. నేను ఇద్దరు ఆడపిల్లలను అనుకుంటా. నేను ఇద్దరు ఆడపిల్లలను అనుకుంటా. మా బావదనుకున్నావా? అది కాదు ఇది. బావ మొగోడు. మీసం లేని పరవకో మొగోడు కాదు. ఏం చెప్పావురా? మూతి మీద మీసం ఉన్నాడు మొగోడు కాదు. నా దగ్గర పౌరుషం ఉండాలి. ఆడపిల్ల ఉన్నది లేదు కదా మీసము. అదే అంటూ మూతి మీద మీసం ప్రతి ఒక్కరు మొగోడు కాదు. నా దగ్గర అది ఉండాలి, ఇది ఉండాలి. ఖర్చు ఉండాలి. మా బావకు అన్ని ఉన్నాయి. ఏమున్నాయి? అన్ని కవర్ చేసుకుని ఏం కవర్ చేసి నీలాగా అన్ని ఓపెన్ చేసుకుని తిరగమందావా? అంత ఓపెన్ గా తెలుసా నీకు? నాకు ఆడేవాడు నన్ను అంటుంటే నీకు నువ్వు తెలుసా? నేను పెట్టుకుంటున్నా. మాట్లాడుతుంటే సిగ్గేట్లేదు నేను బావా? పెట్టుకుంటున్నా కదా నేను మనతో. ఏం పెట్టుకుంటావు? నేను పెట్టుకుంటున్నా. నీకు లేనప్పుడు ఎడికే పెట్టుకుంటావు. కూల్గా మాట్లాడు. కూల్ గా మాట్లాడుతున్నావు మనతో. ఊరుకో బావా, నిన్ను మొగోడు నీకు కాదు. లేనప్పుడు ఎడికే పెట్టుకుంటావు నువ్వు. నాకు లేదు. నీకు లేనప్పుడు చూస్తావారా? పిచ్చి మాట్లాడాలని బంద్ చేయ బ్రదర్. కీప్ డిస్టెన్స్ మెయింటైన్. యూ డిస్టెన్స్ కీప్ మెయింటైన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ డోంట్ గివ్ సపోర్ట్ టు ఎవ్రీబడీ. నీ ముఖానికి అద్దాలు సూట్ కాలేరా? పిచ్చినా నీ ముఖానికి మగమే సూట్ కాదు, బట్టలు సూట్ కాదు. అయినా నీ ముఖానికి ఇంత అందాత ఎందుకు నీకు? నీ అందం ఎక్కడ, దాని అందం ఎక్కడరా? వద్దు నీ లిమిట్లో నువ్వు, ఆ లిమిట్స్ నేను వెళ్ళిపోతా. ఏయ్ ఆగు. నేను నిలవాడా? బండితో గుడ్లంతా కొడక. నేను బండితో బామతో కూర్చుని నేను చచ్చిపోతా. నువ్వు దమ్ముంటే ఆపురా. నిలబడరా నీకు దమ్ముండే. అంటే దగ్గర సాగు దగ్గర మా బావ నన్ను మాట్లాడుతున్నావు? మీ బావకు జీవం లేదు. మా బావకు బావా నీకు లేదంటున్నాడు. బావా నీకు లేదంటున్నాడు. ఎక్కడ పోతాం మనం? లేనప్పుడు ఎడుకోతా ఉంటుంది.
నువ్వు రెచ్చగొడుతున్నావా అనేవాడిని. నేను రెచ్చగొట్టడం ఏంది? వాడు పిచ్చోడు మాటలు మనం పట్టుకుంటామా? వాడు పిచ్చోడు కాదా? నువ్వే అంటున్నావు కదా పిచ్చోడు బావా అంటే నీకు తెలీదా? నీకు పలకరిస్తున్నావు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచోడు ఉండే, ఆమె కలిసినాక పిచ్చోడు అయినా. అంటే ఇప్పుడు నువ్వు కలిసినాక పిచ్చోడు, నేను ఇప్పుడు మా బావ పిచ్చోడు. కలిసినాకలే నువ్వు కలిసిన తర్వాత నేను పిచ్చోడు అయిపోయాను. అంటే ఇప్పుడు నీ ప్రేమ వ్యవహారంలో పిచ్చోడు నువ్వు కూడా చెప్తా ప్రియా, సుధీర్ అన్న చెప్పిండు ఏమన్నా, నువ్వు బాధపడితే నేను ఏడుస్తూనే లేదు కానీ నేను ఏడుస్తూ బాధపడతాను. నువ్వు ఏడిస్తే నేను బాధపడతాను. 100% బాధపడక మా బావ హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆయన హ్యాపీగా ఫీల్ అవుతాడు. మన ఇద్దరం ప్రేమ జంట చూసాను. అరే హలో హలో ఎవరు కానీ చేసుకోండి. ఉద్దాలం చేస్తున్నా ఈ న్యూస్ ఇట్లా ఒకసారి రా, జర గొడవకుండా తలవాడ తీసుకురా. అబ్బా తలవార్ ఇక కాదు, ఇక చంపిన జైలు కనవదా, ఇలా చంపిన జైలు కనవదా, తీసుకురా తలవార్. అయితే అవుతుంది తలవార్ ఇది మీ చెల్ల కూడా అంతకే ఉందిరా, ఆనకే సపోర్ట్ గా మాట్లాడుతుంది అప్పుడప్పుడు. సపోర్ట్ చేస్తారు పోయి ఏమన్నా ఉందా మరి ఇలా ఈ మధ్యన? తలవార్ తీసుకురా, చంపినాకనే పెళ్లి చేసుకోవట్లే కూడా చేసుకున్నాను. తీసుకురాను మా బావ నన్ను చేసుకోనంటుండు ఇప్పుడు నీ పిచ్చి వల్ల. చేసుకోకపోని నీ పని చెప్తావు. ఆయన కాకపోతే నేను చేసుకుంటా. 5 నిమిషాలు టైం ఇస్తున్నా, 2 నిమిషాలు. నాకు టైం కాదు, మంది ఏం చేసేది? ఏదైనా మంది ఉంటే RCMC.OC నువ్వు అరాగా నువ్వు అరా నువ్వు నా కుక్క భయ్యా అన్నా నేను ఒక నిమిషం చూడమ్మ ఎట్లా కొడుతుంది చూసావు అమ్మ, ఇట్లా కొడతాడా? ఊరుకో బావ. ఇట్లా కొడతాడా అమ్మ? వాంతోని ఇదేమో న్యాయమా చెప్పు? అడిగేటోళ్ళు లేకనా ఇదంతా? అడిగేటోళ్ళు లేకనా ఇదంతా అమ్మ? కాదక్క ఎవడురా నువ్వు? కొట్టుకోవద్దు. చెప్పక్క ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెలరేగిపోతారు అంతే. కాదక్క అన్నాడా చెప్పు? నీ కళ్ళ నీ కళ్ళతో చూడక్క, అక్క చూడక్క, అక్క చూడక్క, ఎట్లా చేయాలక్క? నీ కాలు మొత్తం చెప్పక్క, చెప్పక్క, అప్పటి నుంచి అర్ధగంట నుంచి సంపుగా ఉంటున్నాడు. చెప్పక్క, కాలు మొక్తాక. నేను వీనికి తెలియదు, వీడు ఎవడో నాకు తెలియదు. ఆమె నాకు తెలుసు, వాడి మీద మా బాల మరదలతో ఊరి ఇంటికి పోతున్నాం. ఆమె నాకు తెలుసు. నువ్వు చెప్పక్క, నువ్వు చెప్పమ్మ. చూడమ్మ ఎట్లా కొడుతు, ఒక మొగోని కొట్టాడు కొడుతును. చూడమ్మ ఎట్లా కొడుతు, ఒక మొగోని కొట్టాడు కొడుతును. చూసావా ఎటు మాట్లాడు మాట్లాడుతాడు? నీకంటే నీ మనం ఉంటే నీకు ఇష్టం పోసాము. మా ఇంట్లో ఉంటా, మనం పొద్దున అన్నం తింటా, సాయంత్రం ఇంత అన్నం తింటా, పొద్దుకి ఇచ్చేయమంట. మా ఇంట్లోనే మా ఇంట్లోనే మా ఇల్లు గది, మేము అట్లకెళ్ళి ఇటు పోతున్నాం. ఎవరు పోమన్నాడు చెప్పు? ఇటుకెళ్ళి గట్టిసారి పోతాం. ఆమె ఆపాడు. ఈమె నాకు తెలుసు, ఈమెను ఇచ్చిపో, ఈమెను పెళ్లి చేసుకుంటా, ఈమెను ఏమైనా ఉంటా చేసుకోవచ్చు అంటే నీ ఇష్టం ఆమె ఇష్టమే ఉండగా మనిషి ఉండగా పవాన్ని ఉండదు అట్లా. నీ ఇష్టం ఆమె ఇష్టమే ఉండగా మనిషి ఉండగా పవాన్ని ఉండదు అట్లా. ఆమెకి ఇష్టం ఉంది, నాకు ఇష్టం ఇష్టం ఉంటే పొద్దుగా లేచేయడంగా లేచిపోతుంది. ఇష్టం ఉంటే పొద్దుగా లేచేయడంగా లేచిపోతుంది. ఒక వర్గానికి మీరు ఇన్స్పిరేషన్ అంతే. అట్లా బాగుంది. అట్లా మరి నేనేం చేయాలి? పిచ్చోడితో లేచిపోయి మరదలమ్మా అట్లా లేచిపోమని ఎట్లా చెప్తావు? పనుకొని పోమంటారు, పనుకొని పోమంటారు. నేను మా ఇప్పుడు ఈమెకి ఇష్టం లేదు, ఇష్టం లేకుంటే రాదు, ఇష్టం లేకుంటే రాదు. ఇష్టం లేదు అంటే ఇష్టం లేదు అంతే పీరియడ్. అట్లా మాట్లాడు. అదే చెప్పిన 3 సార్లు చెప్పిన, కాలు మొక్తా ఏళ్ళు మొక్తా, ఇంకేం రాకపోతే ఏం చేయాలి చెప్పు? ఇట్లా పిచ్చోడితో పోయి నేనేం చేయాలి? చాలా తప్పు చేసి పోలీస్ కంప్లైంట్ ఇస్తే 5 నిమిషాలు పని బొక్కలేసావు. మళ్ళీ ఏంటి ఆడోళ్ళని ఏడిపించిన పెద్ద కేసు అవుతుంది. ఇష్టపడరు. అందుకని నేను కొట్టి చెప్తున్నా బదలాడి. మరి ఇంటలేడు. కాదు పాలకూర ఎంత అంటే 4 కట్టలు ఇస్తాము. ఈమెకి ఎంతో చెప్పమని నేను కూడా ఇస్తాను. నీకు ఎదురు కట్టం ఇచ్చి చేసుకుంటా. సూపర్ పిచ్చోడు కాదు, పాలకూర గురించి మాట్లాడుతుంది, పెళ్లి గురించి ఇదేం మాట్లాడుతున్నాం. మొగని కావా నువ్వు?
నేను అదే చెప్తున్నా, అందుకే ఈమె చేసుకున్నాడు. ఈ మొగోడు ఆడ చెప్పుకోవట్లేదు. అనిపిస్తారా భయ్ నీ మరదలు ఈమె ఈమె డిస్పార్ చేయరా అతను నా బావా నాకు ఇంకెవరు ఇస్తారు చెప్పు. ఇప్పుడు ఎవరు ఇస్తారు చెప్పు. రోడ్డు మీద పో పిచ్చోడు కదా వచ్చిన అందుకే రోజుకి వచ్చి కూర్చుని ఒక 5 నిమిషాలు ఆపే మనకి వచ్చిన బండల్లో ఆయన 5 నిమిషాలు పట్టుకో నువ్వు పట్టుకోక మామి పట్టుకోకి కానీ ఆమె పట్టుకోకే నువ్వు అట్లా గాడ మొగలు మస్తు ఉడుతారు కదా ఆడ మొగలు ఇక మొగని నేను లేనా నన్ను విలువని చెప్తున్నాను. నువ్వు మొగుడు మనవాళ్ళు అన్నారు. అరే నువ్వు రా అమ్మా నువ్వు అట్లా పో నడుచుకో. నేను మాట్లాడుతున్నా కదా ఉండరా అదే మంచి మాట్లాడతావు. ఇవి ఇష్టం లేదు అన్ని మాటలు మాట్లాడతాం. మన కాడ చెప్పు. నువ్వు పోయినా అంటే నేను ఉరేసుకుని చచ్చిపోను. చావు మరి ఇదే నా మాట. చచ్చిపోను ఎందుకు కావాలి చెప్పు. చచ్చి బతికించేదేముంది. బండి తల మీద భయ్ బండి తల మీద బండి తల మీద బట్టలు చెప్పేస్తారా ఇవ్వడం. బండి బట్టలు చెప్పేసి ఎట్లా పోవాలి? కాదు పెద్దమ్మా నువ్వే చెప్పు. నేను బట్టలు చెప్పేసి ఎట్లా పోవాలి? నన్ను కొడతాను కొట్టు, చంపుతాడు చంపు. పెద్దమ్మ ఒక్క నిమిషం న్యాయం చెప్పేసి పో. సరే సరే భయ ఒక నిమిషం ఉండు భయ. బ్రో ఒక నిమిషం ఉండు. సారీ బ్రో, లిటరల్లీ అది ఫ్రాంక్. ఇది ఒక నిమిషం ఉండు. ఇక్కడ అమ్మా పిలువు ఇక్కడ ఒక నిమిషం అమ్మా. ఓమ్మా మీ బావన అమ్మా నమస్తే చెప్పు. ఒక్కసారి ఇట్లా చెప్పు. ఏందో మరి నాకు తెలియదు. అయ్యో మరి మీరు అందరు ఉన్నారు. అయ్యో నాకైతే తెలియదు. అలా తెలియదు. ఇప్పుడు మీ మన్మరాలు నవ్వుకోనికి ఇది ఒక మంచి ఇదన్నమాట. ఏం పాడు మరి నాకైతే ఏం పాడు కాదు. అయ్యో నాకైతే ఏం తెలియదు. అయ్యో ఏం కాదు. ఇదేంటంటే నవ్వుకోనికి ఒక టైం పాస్ అన్నమాట. సరేనా? సంతోషంతో ఒక్కసారి నమస్తే చెప్పు వ్యూవర్స్కి. నెక్స్ట్ గంగా నువ్వే నాకేం తెలియదు. మన సినిమాలో అవకాశం ఉండి ఇచ్చేద్దాం రా. హాయ్ బాయ్. యాక్చువల్ ఏంటంటే మీ బర్త్డే అని చెప్పేసి మరదలే సర్ప్రైజ్ చేయడానికి ఒక ఎట్లా మా బావ గిఫ్ట్ ఇవ్వాలని చెప్పేసి టాస్క్ చేయమన్నది. ఎన్నో రోజులు బర్త్డే ఉంది యాక్చువల్గా. అయితే బయటికి వెళ్దాము నీకు సర్ప్రైజ్ ఉందనంటే నేను షాక్ అయిన అప్పుడే. కానీ ఇంత సర్ప్రైజ్ ఇస్తుందని నేను అనుకోలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. మిమ్మల్ని కూడా నేను చూసినట్టున్నా యూట్యూబ్లో కనబడుతుంది. ఫేస్ గుర్తుకు వస్తుంది కానీ ఇప్పుడు మీరు రివీల్ చేసినాక గుర్తుకొచ్చేది. ఓకే థ్యాంక్ యూ. మొత్తం ఏమి ఒక 1000 రూపాయలు తీసేయడం మా బాబాయ్కి మంచి బట్టలు కొనిస్తాను. చూస్తాగా. సారీ బ్రదర్. ఓకే హాయ్ చెప్పండి ఒక్కసారి. చూసారు కదా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. నాయనమ్మకు కొంచెం ఎక్కువ లైక్ ఇచ్చేసేయండి. నెక్స్ట్ టైం గంగవ్వ మన నాయనమ్మని చిల్. సారీ బాయ్.